అసలు మీరందరూ నన్ను ఏమనుకుంటున్నారండి? నేనేమైనా గయ్యాలదాన్ని అనుకుంటున్నారా, రాకాశదాన్ని అనుకుంటున్నారా, చీల్చి చెండాడే చండీదేవిలాగా ఏమైనా కనిపిస్తున్నానా నేను మీకు? లేదంటే చెప్తే వినని మొండి పిల్ల, పెంకి పిల్ల, రెటమత పిల్ల అనుకుంటున్నారా? నిజం చెప్పాలంటే ఈ 3 క్వాలిటీస్ నా దగ్గర ఉన్నాయి. అది ఇప్పుడు వచ్చావు మహి దారిలోకి నేను ఎట్ట కనపడుతున్నాను మీకు అని క్వశ్చన్ అడుగుతూనే నువ్వే ముందుదానివని నువ్వే చెప్పేసుకుంటున్నావు చూసావా అంటారా? అంటారండి, నోట్లో 4 లేని చిన్నపిల్లని పట్టుకొని ఎన్ని మాటలైనా అంటారు. ఇదంతా సరే గానీ ముందు విషయం ఏందో చెప్పంటారా? ఈ మధ్య నాకు ఒక 3-4 కామెంట్స్ వచ్చినాయి. ఏంటంటే మాటకు ముందు ఏమనుకోవద్దు, మాట తర్వాత ఏమనుకోవద్దు అని చెప్పేసి అంటున్నారు. మరి మీరంత రిక్వెస్టింగ్ గా కామెంట్స్ పెట్టవసరం లేదండి. అలా అని తిట్టకండి. మామూలుగా ఏదైనా చెప్పాలంటే చెప్పండి, నేను వింటాను. మీరు చెప్పిన మాట నిజమే అని నాకు అనిపిస్తే, మీరు చెప్పిన పని నేను చేయగలను అని నాకు అనిపిస్తే డెఫినెట్ గా చేస్తానండి. చేయకుండా అయితే అస్సలు ఉండను. చెప్పే విధానం బాగుంటే, నాకంటే చిన్నపిల్లలు చెప్పినా నేను వింటాను, నాకంటే పెద్దవాళ్ళు చెప్పినా కూడా నేను వింటాను. అందుకనే అంటున్నా, ప్లీజ్ అండి మరి అంత రిక్వెస్టింగ్ గా ఏం చెప్పొద్దు. మీ ఇంట్లో మీ ఆడపిల్లకి ఎలా అయితే మంచి చెడు చెప్తారో అలాగే చెప్పండి, వింటాను. అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుస్తా.